మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము నిన్న సాంఖ్య దర్శనంలో మొదటి అధ్యాయం పూర్తిగా చెప్పుకున్నాము. నిన్న మొదటి అధ్యాయంలో అంతిమంలో మహర్షి కపిల్ ఏం చెప్పారంటే ఉపరాగాత్ కర్తృత్వం చిత్ సాన్నిధ్యాత్ అని చెప్పారు. ఇక్కడ చిత్ సాన్నిధ్యాత్ అని చెప్పి ఉపరాగాత్ కర్తృత్వం, ఆ ఈశ్వరుడికి ప్రకృతితో సంబంధం అంటే కర్తృత్వ సంబంధం ఉంది. ఎందుకంటే నిర్మాణ అది జగత్ రచన, జగత్ రూపంలో తయారు చేయడానికి, నిర్మించడానికి అక్కడ కర్తృత్వం అనేది ఆ ఈశ్వరికి ఉంది అని చెప్పి నిన్న మనం చెప్పుకున్నాడు. ఉపరాగాత్ అది సాన్నిధ్యం చేత ఆశ, ఎందుకంటే ఈ ప్రకృతిని ఆశ్రయించి ఉంటున్నట్టు, అంటే పురుషాధీనంలో ఉంటుంది, పురుషుని యొక్క ఆశ్రయంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతిని జగత్ రూపంలో సృష్టించడానికి, నిర్మించడానికి ఆ కర్తృత్వ శక్తి పరమేశ్వరికి ఉంది అని చెప్పి నిన్న మనము చెప్పుకున్నాం. ఈరోజు ఈ అథ ద్వితీయోధ్యాయ ఈ ప్రకృతి కూడా కర్తృత్వ శక్తి ఉంది. అది ఏ రకంగా ఈ ప్రకృతి కర్తృత్వ శక్తి అనేది ఈ జగత్ నిర్మాణంలో ఏ రకంగా ఉంటుందనేది, అంటే జీవాత్మకు ముక్తినివ్వడంలో, భోగాన్ని కల్పించడంలో ప్రకృతి కూడా కర్తృత్వ శక్తి ఉంది. మనం కర్తృత్వ శక్తి పరమాత్మకే చెప్పుకున్నాం. పరమాత్మకే కాదు, ప్రకృతికి కూడా కర్తృత్వ శక్తి ఉంది. జీవాత్మలకు మోక్షాన్ని, అపవర్గాన్ని, భోగాన్ని కల్పించడం కోసము ఆ రకంగా కర్తృత్వ శక్తి ప్రకృతి కూడా ఉంది అని చెప్పి ఆ విషయాన్ని భిన్నంగా ప్రస్తావిస్తారు. అది ఏంటో మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటి సూత్రము స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య. విముక్త మోక్షార్థం స్వార్థం వా ప్రధానస్య. ఇది మనకు మొట్టమొదటి సూత్రం అండి. చూడండి, तो विमुक्त मोक्षार्थम स्वार्थम वा प्रधानस्य. तो विमुक्ति అంటే ఎవరైతే జీవన్ముక్తుడయ్యారో, అంటే ఈ శరీరంలో అంతిమ అవస్థ నడుస్తుంది అన్నమాట. అంటే అన్ని కర్మలను ఏవైతే కర్మాశయం ఉందో కర్మలు దగ్ధబీజభావం చేశామట, అంటే విముక్తుడైపోయామట. అంటే సంసారం పట్ల ఎటువంటి ఆకర్షణ అతనికి లేదు. అది విముక్తార్థం, అంటే ఏదైతే విముక్తి కలిగిందో, అంటే ఏదైతే అత్యంత వైరాగ్యం కలిగిందో వారికి విముక్తార్థం మోక్షార్థం స్వార్థం వా. ఇంకా ఎవరైతే విముక్తిని పొందలేదో, అంటే మోక్ష సంస్కారం దగ్ధబీజభావం చేయలేదో వారికి మళ్ళీ భోగాన్ని కల్పించడం కోసం, స్వార్థం అంటే భోగాన్ని కల్పించడం కోసము ప్రధానస్య కర్తృత్వం. ఈ ప్రధానం అంటే ప్రకృతి శబ్దాన్ని ప్రధాన శబ్దంతో చెప్పవచ్చు, అవ్యక్త శబ్దంతో చెప్పొచ్చు, అలింగ శబ్దంతో చెప్పొచ్చు అనమాట. ఈ మూల ప్రకృతిని మనం ప్రకృతి ఏదంటున్నామో, సత్వగుణము, రజోగుణము, తమోగుణం యొక్క సామ్యావస్థకు ప్రకృతి అని పేరు పెట్టామో దాన్నే ప్రధాన శబ్దంతో చెప్పవచ్చు. అదేవిధంగా అవ్యక్తం అని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యక్తం కాదు, మూల స్థితిలో ఉన్నాడు, అందుకే అవ్యక్తం. అలింగం ఇంకా లింగ రూపంలో, లక్ష్మి రూపంలో ఉత్పన్నం కాదు, అందుకే అలింగం. అందుకే ప్రకృతి, అవ్యక్తం, ప్రధానం, అలింగం అని చెప్పి రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రధానస్య విముక్త మోక్షార్థం స్వార్థం వా. కాబట్టి ఈ ప్రధాన ప్రకృతికి
విముక్తి అంటే ముక్తాత్మకు మోక్షం కలిగించడం కోసం, ఎవరు బద్ధాత్మలు ఉండదో వారికి మళ్ళీ భోగాలను కల్పించడం కోసము, స్వార్థం అంటే భోగాలను కల్పించడం కోసము ఈ ప్రధానస్య కర్తృత్వం అనేది ఉంది, ప్రధాన ప్రకృతికి కర్తృత్వం అనేది ఉంది అని చెప్పి ఈ సూత్రాలతో మనకు చెప్తుందన్నమాట. చూడండి భాషను అదే విధంగా ఇచ్చారు. ప్రధానస్య పూర్వ అధ్యాయస్య అంతిమ సూత్రాత్ కర్తృత్వం అనువర్తతే. మన పూర్వాధ్యాయం అంతిమ సూత్రం చెప్పుకున్న కదా, ఉపరాగాత్ కర్తృత్వం. ఉపరాగాత్ అంటే ఆశ్రయం చేత ఉండటంలో ఈ ఈశ్వరుడికి కర్తృత్వ శక్తి ఉంది అని చెప్పి, ఆ కర్తృత్వ శబ్దకి అనువృత్తి వస్తుంది ఈ సూత్రంలోకి. ఆ కర్తృత్వ శబ్దం కేవలం ఈశ్వర ప్రకృతికి ఈశ్వరుడే కర్తృత్వం కాదు, ప్రధాన జీవాత్మకు ముక్తిని భోగాలను కల్పించడంలో కూడా ప్రకృతికి కూడా కర్తృత్వం ఉంది, ప్రకృతికి కూడా కర్తృత్వం ఉంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. చూడండి, పూర్వాధ్యాయస్య అంతిమ సూత్రాత్, అంతిమ సూత్రంలో కర్తృత్వం అనువర్తిత. అంతిమ సూత్రం కర్తృత్వం అనే పదానికి అనువృత్తి వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ప్రధానస్య కర్తృత్వం అస్తి అని చెప్పి చెప్పుకుంటాం. స్వార్థం అంటే భోగాన్ని కల్పించడం కోసము, విముక్త అంటే మోక్షాన్ని కలిగించడం కోసం, మోక్ష ప్రధానస్య కర్తృత్వం ఉంది, ప్రధాన ప్రకృతికి కర్తృత్వ శక్తి అనేది ఇక్కడ తీసుకుంటాము. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. చూడండి, ప్రధానస్య అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. ప్రకృత్యాఖ్యస్య, ప్రకృతి ఆఖ్య అంటే ప్రకృతి అని పేరు గల తత్వం అనమాట. దానికి ప్రధాన శబ్దానికి ప్రకృతి అని చెప్పి కూడా చెప్పాం. ప్రకృతి ఆఖ్యస్య లేదా అవ్యక్తస్య. చూడు ఇక్కడ ప్రధానస్య, ప్రకృత్యాఖ్యస్య, అవ్యక్తస్య మూడు రకాల విశేషణాలు ఇచ్చారన్నమాట. ఇక్కడ ఏది చెప్పినా ఒకటే, ఆ మూడికి ఒకే అర్థం అనమాట. ఆఖ్యస్య కర్తృత్వం కలు, ఇది కర్తృత్వం ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రధానకి కర్తృత్వం కూడా ఉంది. ఎందుకు? విముక్త మోక్షార్థం స్వార్థం వా అంటే జీవన్ముక్త ఆత్మలకు మోక్షం కలిగించడం కోసము, బద్ధాత్మలకు భోగాలను కల్పించడం కోసము ప్రధాన ప్రకృతికి కర్తృత్వం ఉంది, కర్తృత్వం కలు. तो अदे विषय में చెప్పాం विमुक्त मोक्षार्थम అదే విషయాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పాం. విముక్త శబ్దో అత్ర విరక్తార్థ. విముక్త సూత్రంలో విముక్త శబ్దం వచ్చిన విముక్త అంటే విరక్త, సంసారం పట్ల సంసారంలో ఉన్నటువంటి క్రియాకలాపాల విరక్తుడయ్యాడు అనమాట. విరక్తి అంటే ఎటువంటి ఆకర్షణ, ఎటువంటి కోరిక లేదన్నమాట. కేవలం పరమాత్మ తత్వం తెలుసుకోవడం, ఆత్మస్వరం తెలుసుకోవడం కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. సంసారం ఎటువంటి లోకేష్ణ, విత్తేష్ణ, ఇటువంటి విత్తేష్ణ, ఈ మూడు ఏష్ణాలు ఏటివి లేవు అనమాట. లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ, ఈ వేష్ణాల పట్ల విరక్తుడయ్యాడనమాట. అందుకే విముక్త శబ్దో అత్ర, సూత్రంలో విముక్త శబ్దం ఉంది కదా మొదట్లో, విముక్త శబ్దో అత్ర విరక్తార్థ, విరక్తి కలిగింది సంసారం పట్ల. అందుకే ఇక్కడ విముక్త శబ్దాన్ని విరక్త శబ్దంతో ఇక్కడ మళ్ళీ చెప్పాడనమాట. యద్వా సూత్రపాఠో విరక్త ఏవ స్యాత్. కానీ ఇక్కడ ఇంకో పాఠం ఏం చెప్తుందంటే, సూత్రంలో విముక్త శబ్దాలు విముక్త ఉండదు, విరక్త ఉండాలి. పాఠ భేదము కొన్ని వేరే గ్రంథాల్లో ఇక్కడ విముక్త స్థానంలో విరక్త అని ఉండాలంట. ఎందుకు అది చెప్తున్నాడు. యద్వా అథవా లేదంటే సూత్రపాఠ విరక్త ఏవ, సూత్రంలో పాఠ ఎలా ఉండాలి, విరక్త ఏవ స్యాత్, విరక్త శబ్దం ఉండాల్సింది. విముక్త కన్నా విరక్త, విరక్తుడయ్యాడు అంటే విరక్తుడయ్యే సంసారం ఎవరైతే విరక్తుడయ్యారో వారికి మోక్షం కలుగుతున్నమాట. విముక్త శబ్దం కాదు, విరక్త అని చెప్పాలి అని చెప్పి ఇక్కడ చెప్పామట. విరక్త ఏవ స్యాత్, ఎందుకంటే ఉత్తర సూత్రే విరక్త శబ్దం ఆదాయ విచార ప్రసంగాత్ తథా ఉత్తర సూత్రం నుండి పక్కన రెండో సూత్రంలో విరక్తస్య తత్సిద్ధేహి, ఇక్కడ విరక్త శబ్దం వచ్చినమాట. కాబట్టి ప్రసంగాన్ని బట్టి ముందు సూత్రాన్ని బట్టి విరక్త శబ్దం ఆదాయ, విరక్త శబ్దం తీసుకునే, విరక్త శబ్దం ఆదాయ అది గ్రహించే విచార ప్రసంగాలు. ఎందుకంటే ఆ విరక్త శబ్దాన్ని బేస్ చేసుకుని ఆధారం చేసుకుని మనకు ప్రసంగం నడుస్తున్నాం, మొత్తం ప్రసంగం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి రెండో సూత్రంలో విరక్త శబ్దాన్ని బట్టి అదే విషయం యొక్క ప్రస్తావన మనం ప్రస్తావించుకుంటున్నాం. కాబట్టి ఆ శబ్దాన్ని బట్టి ఇక్కడ విముక్త స్థానంలో విరక్త శబ్దం ఉండాల్సింది అని చెప్పి ఒక ఆలోచన బ్రహ్మముని ఇక్కడ చెప్పారనమాట. విముక్త స్థానం విరక్త ఉంటే బాగుండు, ఎందుకంటే నెక్స్ట్ సూత్రంలో విరక్త శబ్దాన్ని తీసుకొని మనం వ్యాఖ్యానించుకుంటున్నాం. కాబట్టి ప్రసంగాన్ని బట్టి అదే ఉండాలి, విరక్త శబ్దం ఉండాలి, పాఠ భేదం వచ్చింది ఇక్కడ అని చెప్పి ఆయన ఉల్లేఖించారనమాట. అస్తు తో ఏంటి తథా విరక్త వ్యవహార ప్రదర్శనాలు. ఎందుకంటే విచార ప్రసంగం ఏం చేస్తున్నాము, విరక్త వ్యవహార ప్రదర్శనాలు. విరక్తుడు ఏదైతే ఉన్నదో వారి యొక్క వ్యవహారాన్ని బట్టి, వారి ప్రదర్శన బట్టి మనకు తెలుస్తుంది విరక్తుడు సంసారం పట్ల ఎటువంటి ఆకర్షణ లేదని. ఎవరైతే నిజంగా సాధు స్థితిలో ఉన్నారో, వైరాగ్య స్థితిలో ఉన్నారో వారి వ్యవహారమే మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు.
వారి ఒక్కొక్క చేష్ట ఒక్కొక్క క్రియాకలాపము ప్రతి ఒక్కటి కూడా మనకు బోధిస్తూ ఉంటుంది, సంకేతిస్తున్నామంట. విరక్త పురుషుడు సంసారం పట్ల ఆకర్షణ లేని వ్యక్తి లక్షణాలు మనం చూడగానే మనకు ఆటోమేటిక్ గా ఆ ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి ఒక యోగి వ్యక్తి, ఒక సాధకుడు మనకు మౌనంగా ఎక్కువ ఉంటాడు అంటే ఆవశ్యకతానుసారంగా ఏదైతే అవసరమో అవసరానికి మాట్లాడుతున్నాడు, అనవసరంగా ఏది కూడా మాట్లాడు, అనవసరంగా చేష్టలు చేయడు, ఒక క్రియాకలాపం కూడా వ్యర్థంగా చేయడండి. ఎప్పుడు ఖాళీగా కూడా ఉండవు, గుర్తు పెట్టుకోండి. ఎవరైతే అచ్చే సాధకులు ఎవరో సాధనలు ఎక్కువగా విలీనమై ఉంటారో అంటే సాధన పద్ధతి అనేది వాళ్ళకు సక్రమం బాగా నడుస్తుంది, మంచి పాండిత్యంలో ఉన్నది, విద్వత్తులో ఉన్నది, యోగ సాధన బాగా నడుస్తుంది. అటువంటి వ్యక్తులు లేశ మాత్రం ఒక క్షణం కూడా వ్యర్థం చేయదన్నమాట. ఎప్పుడు ఏదో ఒక పనిలో లీనమై ఉంటామంట, స్వాధ్యాయంలో లేదా సత్సంగంలో లేదా ఇంకా యోగాభ్యాసంలో ఏదో ఒక క్రియాకలాపాల్లో లీనమై ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రతి క్షణము సక్రియంగా ఉంటారన్నమాట, వ్యర్థంగా ఒక క్షణం కూడా వ్యర్థంగా ఖాళీ కూర్చున్నమాట. కాబట్టి అలా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి, వాళ్ళ వ్యవహారాన్ని బట్టి మనకు తెలుస్తుందన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ విరక్త వ్యవహార ప్రదర్శనాత్. అటువంటి విరక్త పురుషుడికి ఆ వ్యవహారంతో మనకు తెలిసిపోతుంది అతను విరక్తుడయ్యాడు అంటే సంసారం పట్ల ఆకర్షణ లేనటువంటి ఆ వైరాగ్యం అతనికి, వివేకం అతనికి కలిగింది. అటువంటి వ్యక్తికి మోక్షం కోసమే ఇంకా ఎవరైతే విరక్తి కలగలేదో వాళ్ళకి స్వార్థం అంటే ఆ స్వార్థం అంటే ఆ ప్రకృతిలో మళ్ళీ ఆ ప్రకృతి దాని స్వార్థం అంటే ప్రకృతి ఆకర్షించుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని సంసారం పట్ల ఎవరికైతే ఆకర్షణ ఉందో ఇంకా అటువంటి ప్రకృతి ఆకర్షించుకుంటున్నాడు, భోగాలను ఆకర్షించుకున్నాడు. ఈ ప్రకృతిలోని భోగాలు ఉన్నాయి, భోగ్య పదార్థం, భోగ్య వస్తువు, భోగ్య ఇది ప్రకృతి అనమాట. కాబట్టి భోగ్య ప్రకృతి కాబట్టి అది ఆకర్షించుకుంటుంది, జీవాత్మను ఆకర్షించుకుంటుంది. ఎవరికైతే కోరికలు ఆశయాలు ఉంటాయో కామనలు ఉన్నాయో ఆకర్షించుకుంటుంది, స్వార్థం అటు తన వైపు ఆకర్షించుకుంటున్నాడ. కాబట్టి అందుకే స్వార్థం విముక్త మోక్షార్థం ప్రధానస్య కర్తృత్వం. అన్నిటి కోసం భోగాలను కల్పించడం కోసము, ముక్తిని కల్పించడం కోసమే ఈ ప్రకృతి కూడా కర్తృత్వం ఉంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం స్థాపిస్తున్నాడు సిద్ధాంతి. సో విరక్త ఇక్కడ ఏ విచార ప్రసంగం నడుస్తుంది, విరక్త వ్యవహార ప్రదర్శన. ఆ వ్యవహారం చేత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ సూత్రంలో విముక్త శబ్దస్థానం విరక్త శబ్దం ఉండాలి అని చెప్పి ఒక ఉల్లేఖన ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, విరక్తస్య హేయం విరక్తస్య హేయ హానం ఉపాదేయ ఉపాదానం హంస క్షీరవత్. ఇది సాంఖ్య దర్శనంలోని సూత్రం ఉంది, 4వ అధ్యాయంలో మనకు వస్తుంది. 4వ అధ్యాయం 23 సూత్రంలో విరక్తస్య అంటే విరక్త పురుషుడు ఎవరైతే ఉన్నదో, విరక్త జీవాత్మ సంసారం పట్ల విరక్తి ఎవరికైతే కలిగిందో, వైరాగ్యం ఎవరికైతే కలిగిందో అటువంటి వ్యక్తి హేయం హానం అంటే హేయం అంటే ఏవైతే వదిలివేయాలనుకుంటే అతను వదిలివేస్తా అండి. ఏవైతే త్యాజ్యమైన పదార్థాలు ఉన్నాయో, త్యాజ్యమైన విచారాలు ఉన్నాయో, త్యాజ్యమైన వస్తున్నాయో వాటిని హేయం వదిలేస్తాడు. హేయం హానం వాటిని హేయం హానం అంటే హేయ వస్తువు ఏవైతే ఉన్నాయో వాటిని హానం నష్టం చేస్తా అంటే వాటిని దూరం చేస్తానమాట. అలాగే ఉపాదేయో ఉపాదనం, ఏవైతే గ్రహించాల్సిన వస్తువులు ఉన్నాయో, పదార్థాలు ఉన్నాయో, విచారాలు ఉన్నాయో, విద్య ఇంకా ఏదైతే ఉందో వాటిని ఉపాదేయం ఉపాదానం, ఉపాదేయ వస్తువులు ఏవైతే వాటిని గ్రహిస్తాడు, సంగ్రహిస్తాడు. కాబట్టి ఏ రకంగా అంటే హంస క్షీరవత్. విరక్త పురుషుడు ఎలా ఉంటా అంటే ఏవైతే త్యాజ్యమైన పదార్థాలను వాటిని వెనకబడి ఇది త్యాజ్యమైంది, ఇది చేయకూడదు, ఈ పని చేయకూడదు అంటే వదిలేస్తా అండి. ఏవైతే విరక్తులు పొందాడో వాడు ఖచ్చితంగా ఇది హేయ వస్తువు, త్యాజ్యమైన పదార్థం అని కూడా ఖచ్చితంగా వదిలేస్తాడు. అది శబ్దం కావచ్చు, అర్థం కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఎటువంటి విషయం కావచ్చు అనమాట. అది వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇది త్యాజ్యమైంది, ఇది మంచిది కాదు, ఇది ధర్మానుకూలం కాదు, ముక్తికి అనుకూలం కాదు అంటే దాన్ని వదిలివేస్తారనమాట. ఇది ముక్తికి అనుకూలము, అది నా సమాధి సిద్ధికి అనుకూలం, యోగాభ్యాసం అనుకూలంగా ఉంటుంటే వాటిని ఉపాదేయం ఉపాదన, ఉపాధి ఏదైతే ఉందో, గ్రహించవలసిన విషయం ఏదైతే ఉందో దాన్ని గ్రహిస్తాడు. ఎలాగ గ్రహిస్తా అంటే హంస క్షీరవత్. ఈ విధంగా హంస పాలను నీరక్షీర వివేకి అంటే కదా, పాలను పాలుగా నీళ్ళుగా వేరు చేస్తుందో అలాగా ఆ వివేక వ్యక్తి, విరక్త వ్యక్తి కూడా, వివేక వైరాగ్యం కలిగిన వ్యక్తి కూడా ఈ విధంగా హంస పాలను పాలుగా నీళ్ళుగా వదిలేస్తుందో, పాలను తీసుకుంటుంది, నీళ్ళని వదిలేస్తుందో అలాగా అంటే గ్రాహ్యం హంస చేస్తుంది. గ్రాహ్యం అయితే ఉందో ఆ పాలే కాబట్టి పాలను గ్రహిస్తుంది. ఏదో అగ్రాహ్యం ఏదో త్యాజ్యమైందో నీళ్లు అది గ్రహించదు కాబట్టి అది వదిలేస్తున్నామట. అలాగే వివేకి వ్యక్తి, వైరాగ్యం కలిగిన వ్యక్తి కూడా హంసకి సమానంగా గ్రహించవలసిన పదార్థాన్ని గ్రహిస్తాడు, వదిలేసిన పదార్థాన్ని వదిలివేస్తాడు అని చెప్పి ఇక్కడ హంస క్షీరవత్ ఉదాహరణ ఇచ్చారనమాట.
మనం ఈ విషయంలో లోకంలో ప్రసిద్ధమే హంస క్షీరవత్, హంస నీళ్ళ కేవలము పాలని మాత్రం గ్రహిస్తూ నీటిని వదిలేస్తుంది. దీంట్లో ఏంటంటే అలా చెప్తారు. కానీ కొంతమంది అపవాదం కూడా ఉంది. అపవాదం కాదు, మనకు ఉదాహరణ ఇచ్చా అంటే అంత లేదు, ఎవరు ఉదాహరణ ఇవ్వదు, లోక ప్రసిద్ధం కూడా. ఆ హంస యొక్క వాటిని పాలను గ్రహించేటప్పుడు దాంట్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, వాటి ముక్కులోంచి నాలుక మీద కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కదా నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది, అలాగా దాంట్లో కొన్ని కెమికల్స్, అలాంటి పదార్థం తత్వం ఉంటుంది ఆ హంసలో. ఆ పాల మీద పడగానే, పాలలో టచ్ చేయగానే ఏమవుతుందంటే ఆ కెమికల్ వల్ల పాలు విరిగిపోతాయండి. విరిగిపోయినప్పుడు అవుతుంది, మనం చూస్తాం పాలు విరిగిపోయినప్పుడు నీళ్లు పక్కకు పాలు గడ్డగట్టిపోతాయి. అలాగా ఆ పాలు విరగనే దాన్ని గ్రహిస్తుంది అన్నమాట. దాన్ని గ్రహిస్తుంది మొత్తం. అది ముక్కు పెట్టి తాగుతున్నా అంటే లాలాజలం వల్ల విరిగిపోతుంది కాబట్టి వెంటనే అది గ్రహిస్తూ పోతున్నమాట. అందుకే అది గ్రహించవలసిన పద్ధతిని పాలన తీసుకుంటుంది, ఆ త్యాజ్యమైన నీళ్ళు ఎత్తిందో వాటిని వదిలేస్తున్నమాట. అట్లా ఆ తత్వం, ఆ శక్తి భగవంతుడు ఆ పక్షికి అలా పెట్టాడనమాట. అస్తు. ఈ రకంగా ఆ వివేక వ్యక్తి, వైరాగ్యం కలిగిన విరక్త పురుషుడు కూడా జీవాత్మ ఏదైతే ఉందో అటువంటి మనిషి విరక్త కలిగినటువంటి యోగి ఏదైతే ఉన్నారో హేయం హానం, హేయ వస్తుందని హాని నష్టం చేస్తాడు, వదిలేస్తాడు. ఉపాధేయం ఉపాధి గ్రహించవలసిందని గ్రహిస్తాడు అని చెప్పి హంసక్షులకు సమానంగా ఉదాహరణ ఇచ్చారు మనకు. నెక్స్ట్ చూడండి, విరక్తస్య మోక్షార్థం ప్రధానస్య కర్తృత్వం. అందువల్లనే విరక్తుడికి విరక్త పురుషుడు ఏదైతే ఉన్నారో, వివేకి వ్యక్తి ఏదైతే ఉన్నారో, యోగి వ్యక్తి ఏదైతే ఉన్నారో, విరక్తస్య మోక్షార్థం ప్రధానస్య కర్తృత్వం. ప్రధానస్య అంటే ఈ ప్రకృతికి కర్తృత్వం ఉంది కాబట్టి ఆ విరక్తి కలిగినటువంటి ఆ జీవాత్మ కోసమే ఈ ప్రధానస్య కర్తృత్వం అనేది ఉంది. ఎందుకంటే యతః ప్రధానాత్ విరక్తస్య హి మోక్షభవతి. కాబట్టి ఈ ప్రధాన ప్రకృతి అనేది విరక్తుడికి మాత్రమే మోక్షం కలిగిస్తున్నమాట. ఎవరైతే విరక్తి పొందేదో అది ఎట్లా, ఈ ప్రధానస్య అంటే ఈ ప్రధానం ప్రకృతి పట్ల, ప్రకృతిలో ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కర్తృత్వం ఏ రకంగా అంటే ఈ ప్రకృతి పట్ల ప్రకృతి ఏ విధంగా ఆకర్షణీయంగా ఉందో ఆ ప్రకృతి పట్ల విపరీత భావన కలిగిందా అంటే వాటి వికర్షణ భావన అంటే వైరాగ్య స్థితి యథార్థంగా తెలుసుకునే ప్రకృతి యొక్క యథార్థత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నాడు కాబట్టి అక్కడ ప్రకృతి పట్ల వైరాగ్యం కలిగిందన్నమాట. కాబట్టి ఈ ప్రకృతి పట్ల వైరాగ్యం ద్వారానే అతనికి మోక్షం కలిగింది. అందుకే ప్రధానాత్ విరక్తస్య, ప్రధానం చేత విరక్తి కలిగింది కాబట్టి ఆ జీవాత్మకి, ఆ యోగికి మోక్ష భవతి అని చెప్పాడు. ఎందుకంటే ప్రధాన ప్రకృతి వలన విరక్తస్య హి మోక్షవతి, విరక్త పురుషుడికే మోక్షం కలుగుతుంది. ఎందుకు? వివేక జ్ఞానేన ప్రధానస్య దోషాన్ నిరీక్ష ప్రవర్తతే మోక్షే. ఏమంటున్నారు అదే విషయాన్ని ఓపెన్ చేసి చెప్పాడుగా. వివేక జ్ఞాన ఆ ప్రధానం ప్రకృతి అయితే ఉందో దానికి ఆ ప్రధాన ప్రకృతి యొక్క యథార్థాన్ని తెలుసుకొని, ఇది సంయోగం చేత ప్రధాన ప్రకృతి అయితే ఉందో సంయోగం చేత ఉత్పన్నమైంది, సంయోగం చేత ఉత్పన్నమైంది నష్టం కూడా అవుతుంది, శాశ్వతంగా నాకు సుఖాన్ని అందచేయదు. ఆ రకంగా ఈ ప్రకృతి ద్వారా ఏవైతే సుఖాలను భోగాలను అనుభవిస్తున్నానో అవి శాశ్వతమైనవి కాదు, అనిత్యమైనవి, నిత్యంగా ఉండవు, శాశ్వతంగా ఉండవు. కాబట్టి అట్లా ప్రకృతి యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకొని ఎలాగా వివేకం ద్వారా, వివేక జ్ఞానం ద్వారా ప్రధానస్య దోషం, ఆ ప్రధాన ప్రకృతిలో ఉండే దోషాన్ని తెలుసుకొని ఇది అనిత్యమైంది, శాశ్వతమైనది కాదు, క్షణికమైన సుఖాన్ని ఇస్తుంది. ఇవన్నీ సుఖ దుఃఖంతో కూడుకున్నటువంటి ప్రకృతిలో, సుఖ దుఃఖాలతో సుఖము దుఃఖము రెండు కలిసినటువంటి ప్రకృతిలో ఇవి ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండవు అని చెప్పి తత్వం యథార్థంగా తెలుసుకున్నాడు అనమాట. కాబట్టి వివేక జ్ఞానైన ప్రధానస్య దోషాన్ని, ప్రధాన ప్రకృతిలో ఉండే దోషాన్ని నిరీక్షించి పరీక్షించి అంటే తెలుసుకొని, యథార్థంగా తెలుసుకొని ప్రవర్తతే మోక్ష. కాబట్టి ఆ యథార్థంగా తెలుసుకునే ఆ మోక్షంలో ప్రవృత్తి కలుగుతున్నాడు. మోక్ష ప్రవర్తతే, మోక్షంలో ప్రవృత్తుడు అవుతున్నాడు. వా సముచ్చయార్థే, ఇక్కడ సూత్రంలో వా శబ్దం ఉంది కదా, ఈ సముచ్చయార్థం అంటే అందుకే పూర్తిగా విరక్తి పొంది అక్కడ ముక్తి వైపు వెళ్తున్నాడు అనమాట, అంటే మోక్షం వైపు వెళ్తున్నాడు. కాబట్టి అందుకే ఇక్కడ ఆ ప్రకృతిలో ఉండేటువంటి దోషాలను పరీక్షించే మోక్షం వైపు ప్రవృత్తుడు అవుతున్నాడు. అస్తు వా శబ్దం సముచ్చయార్థం, ఇక్కడ సముచ్చయ సమూహార్థంలో ఇవ్వబడింది ఇక్కడ, అంటే కేవలం అన్ని విషయాలు తీసుకోబడుతుంది ఇది. నెక్స్ట్ అతచ సూత్రంలో స్వార్థం శబ్దం ఉందిదా, అది చెప్తున్నాడు. స్వార్థం అంటే అవిముక్తం, విముక్తం అంటే విముక్తుడి కాలేదు, అంటే విరక్తుడు కాలేదు. ఆ విముక్తం అంటే అవిరక్తం, ఇంకా విరక్తి ఎవరికి కలగలేదు, వైరాగ్యం కలగలేదు. ఆ విముక్తం దాన్నే అవిరక్తం, విరక్తి కలగలేదు.
వైరాగ్యం కలిగదు. స్వీకర్తం అంటే దీన్ని మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశాడు. స్వం ప్రత్యాకర్షితం భోగాయ ఇది కర్తృత్వం. సరే, ఎవరైతే విరక్త జీవాత్మ ఉందో ఆ సంసారం పట్ల, ప్రధాన ప్రకృతి పట్ల విరక్తి కలిగింది, వైరాగ్యం కలిగింది, కాబట్టి అది మోక్షాన్ని ఇచ్చింది. ఎవరైతే అవిరక్తంగా ఉన్నారో, స్వార్థం అంటే ఏమిటి? స్వార్థం అంటే అవిముక్తం, ఇంకా విముక్తి స్థితి లేదు. విముక్తి అంటే ముక్తిని పొందాలని స్థితి కలగలేదు, అంటే అవిరక్తం, విరక్తి కలగలేదు. అటువంటి వ్యక్తి, అటువంటి జీవాత్మ ఏదైతే ఉందో, స్వీకర్తం అంటే స్వీకర్తం ఎవరు? ప్రకృతి. స్వీకర్తం స్వం ప్రత్యాకర్షితం. స్వం అంటే ఆ వ్యక్తిని, ఆ జీవాత్మను ప్రత్యాకర్షితం అంటే ఆకర్షించడం కోసము. ఎందుకు? భోగాలం కోసం, భోగాలను ఇవ్వడం కోసం. ఎవరైతే సంసారం పట్ల విరక్తి కలగలేదో వాళ్ళని స్వం ఆకర్షితం అన్నమాట. స్వం ప్రత్యాకర్షితం, ఆ జీవాత్మను ఆకర్షించుకుంటే. ఎందుకు? పురుష భోగాలను అందజేయడం కోసం, భోగాలను కల్పించడం కోసం ఈ ప్రకృతినిది ఆ జీవాత్మను ఆకర్షించుకుంటుంది. ఎటువంటి జీవాత్మ? అవిరక్తం అంటే విరక్తి కలిగిన జీవాత్మ అవుతుందో వాని భోగాన్ని కల్పించడం కోసం ప్రకృతి ఆకర్షించుకుంటుంది. అంటే ఆ రకంగా కర్తృత్వం ఉంది. కాబట్టి ముక్తి కోసము ప్రధాన ప్రకృతికి కర్తృత్వం ఉంది. ఆ ముక్తి ఎవరికైతే కలగలేదో, ఇంకా బద్ధాత్మలు ఏవైతే ఉన్నాయో వారికి భోగాలను కల్పిస్తుంది, కాబట్టి ఆ రకంగా కర్తృత్వం ఉంది. అంటే రెండు రకాలుగా ముక్తి ఎవరైతే దాని విరక్తి పొందే, అంటే ప్రకృతి సహాయం చేస్తే విరక్తిని పొందే మోక్షానికి వెళ్ళిపోయాడు, అక్కడ కర్తృత్వం. ఇక్కడ ఇంకా విరక్తి కలగలేదు కాబట్టి, ఇంకా యథార్థం తెలుసుకోలేదు కాబట్టి వాటిని ఆకర్షించుకుంటుంది, కానీ ఇక్కడ కూడా కర్తృత్వం. కాబట్టి ప్రధాన ప్రకృతికి కర్తృత్వం, ముక్తి కోసం, భోగాన్ని కల్పించడం కోసం కర్తృత్వం ఉంది అని చెప్పి ఇక్కడ మనకు ప్రధాన శబ్దాన్ని ప్రకృతిలో కర్తృత్వం ఉందని చెప్పి చూపిస్తున్నామట. చూడండి, భోగాయ కర్తృత్వం, అందుకే భోగాన్ని కల్పించే కర్తృత్వ శక్తి ఉంది. ప్రకృతి ఎందుకంటే ప్రకృతే పరార్థత్వాలు, ప్రకృతినే పరార్థం కోసం. ఎందుకంటే ఈ ప్రకృతి అంటే, ఈ బ్రహ్మాండం అంటే, ఈ జగత్ అంతా పరార్థత్వం, పరుల కోసమే, అంటే అన్య జీవాత్మ కోసమే ఉన్నాడు. ప్రకృతి కోసం కాదు. ఆ ముక్తిని మోక్షాన్ని ప్లస్ భోగాన్ని కల్పించడం కోసమే ఈ ప్రకృతి యొక్క సంరచన, ఈ జగత్ రచన జరిగింది. అందుకే పరార్థం అంటే సంఘాతంతో ఉత్పన్నమైంది. అది పరుల కోసం ఉంటుంది, అంటే అన్య పురుషుల కోసం ఉంటుంది, తన కోసం తాను ఉండదు. కాబట్టి ప్రకృతే పరార్థత్వాత్ తతో మోక్షో, అందువల్ల తతో మోక్షో భోగశ్చ ఉభౌ పురుషస్య సిద్ధ్యత. అందుకే ఈ పదార్థం కాబట్టి ఈ ప్రకృతి వలన మోక్షము ప్లస్ భోగ ఉభౌ, రెండు కూడా మోక్షం కలుగుతుంది ప్లస్ ఉభౌ. ఈ ప్రకృతి ద్వారానే మోక్షో ప్లస్ భోగశ్చ ఉభౌ పురుషస్య సిద్ధ్యత. పురుష జీవాత్మకు రెండు సిద్ధిస్తాయి, అంటే మోక్షం సిద్ధిస్తుంది ప్లస్ భోగం కూడా సిద్ధిస్తుంది. ఎవరైతే విరక్తి పొందేదో వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుంది, ఎవరైతే విరక్తి పొందలేదో వాళ్ళకి భోగాలు సిద్ధిస్తాయి. అందుకే పురుషస్య సిద్ధ్యత తథాచ అత్ర ఉచిత. అందుకే అలాగే ఇక్కడ మనకు సాంఖ్యదర్శనం ఇంకో సూత్రం చెప్పబడింది అనమాట. అంటే ఈ ప్రకృతి అనేది మోక్షము కోసము, మోక్షం కల్పించడం కోసము, భోగాన్ని కల్పించడం కోసమే ఈ ప్రకృతి యొక్క సంరక్షణ జరిగిందని చెప్పి ప్రమాణం చూపిస్తున్నారు ఇక్కడ. ఏంటి? తథాచ అత్ర ఉచితే, ఈ విషయంలో చెప్పబడిందంటే ఏం చెప్పబడింది? తతః ప్రకృతి, ఈ ప్రకృతి వలన ప్రకృతే సంహార్త పరార్థత్వాత్ పురుషస్య. సాంఖ్యదర్శనంలోనే మనం ముందు చెప్పుకున్నాం 65-66 సూత్రంలో. సంహత పరార్థత్వాత్ పురుషస్య. ఈ సంహత సంఘాతుడు పరార్థత్వాత్. పదార్థం ఎవరు ఇక్కడ పదార్థము? పురుషస్య, పురుషుడి కోసమే. ఈ సంఘాతం అయితే ఉందో పదార్థత్వ పదుల కోసమే, అంటే అన్ని జీవాత్మల కోసం. అందుకే పురుషస్య, ఎవరికంటే పురుషస్య జీవాత్మ కోసమే. సంఘాత వస్తు సంసారంలోగా ఈ జగత్తే కాదు, ఈ జగత్తులో ఉత్పన్నమైన పదార్థాలు ఏవైనా తీసుకొని సంయోగం చేత ఏది ఉత్పన్నమైందో అది ఇతరుల కోసమే ఉంటుంది కదా, తన కోసం తాను ఉండదు. సంసారం ఏదైనా భౌతిక వస్తువు తీసుకోండి, భౌతిక టెక్నాలజీ ప్రకారం ఎన్నైతే మనం తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా సంఘాతం తయారైన కాబట్టి ఇతరుల కోసం ఉపయోగపడతాయి, అంటే పురుషులకే ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఎన్నో రకాల సంయోగాల చేత ఇది ఉత్పన్నమైంది. ఈ సంయోగం చేత ఈ మొబైల్ కోసం ఉపయోగపడుతుందా? దాన్ని ఉపయోగించుకునే జీవాత్మ కర్త మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే సంసారంలో ఏ పదార్థం అయితే ఉందో అవన్నీ కూడా సంఘాతం సంయోగం చేత ఉత్పన్నమైనవన్నీ కూడా పదవుల కోసమే ఉంటాయి, ఇతరుల కోసమే ఉంటాయి. కాబట్టి ఈ ప్రకృతి కూడా అలాగే జీవాత్మకు ముక్తిని భోగాన్ని కల్పించడం కోసమే ఉంది. అందుకే అదే ప్రమాణం. సంహత పదార్థత్వాత్ పురుషస్య, పురుషుడికి ప్రయోజనం కోసమే ఈ ప్రకృతి రచించబడింది. ఎందుకంటే ప్రకృతి సంహత అంటే సంఘాత రూపము.
ఎటువంటి సంఘాతము? త్రిగుణత్వాత్, 3 గుణాలు ఉన్నాయంట. త్రిగుణత్వాత్ స, ఈ ప్రకృతి ఇది 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో యుక్తమైంది కాబట్టి ఇది సంఘాతం చేత, అంటే 3 గుణాలతో సంఘాతంగా ఉందంట. ఒకే గుణం లేదు దీంట్లో. సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క సంఘాత రూపమే ప్రకృతి అంటున్నామంట. కాబట్టి సంఘాత వస్తువు ఎల్లప్పుడూ పదార్థంగా ఉంటుంది. అందుకే త్రిగుణత్వాత్ స, ఆ ప్రకృతి 3 గుణాలతో యుక్తమైంది కాబట్టి సాచ పదార్థ. పదార్థ అంటే పురుషార్థ, పురుషుడి ప్రయోజనం కోసం, పురుషుని సిద్ధింపజేయడం కోసమే, పురుష ప్రయోజనం కోసమే ఉంది. పురుషార్థ అంటే పురుషస్య అర్థం, పురుషస్య అర్థం, పురుషుడికి ఏ అర్థము, ఏ ప్రయోజనం అంటే భోగాపవర్గవు. పురుషార్థ అంటే పురుషస్య అర్థం, పురుషుడి ప్రయోజనం కొరకు. ఎటువంటి ప్రయోజనం అంటే భోగాపవర్గ, భోగాలను అపవర్గాలను కల్పించడం కోసమే ఈ జగత్ యొక్క, ఈ ప్రధాన ప్రకృతి యొక్క సంరచన జరిగింది. ఎందుకంటే తయోహు భోగాపవర్గయో సాధనాయ హి ప్రకృతి. ఈ భోగము అపవర్గాలను కల్పించడం కోసమే, ఈ కల్పించడం తయోహు సాధన అంటే భోగం అపవర్గ సాధన కోసమే ఈ ప్రకృతి యొక్క నిర్మాణం జరిగింది. అందుకే సాధనాహి ప్రకృతి, ప్రకృతి అనేది భోగాలను అపవర్గం కల్పించడం కోసమే ఈ జగత్ రచన జరిగింది. ఉక్తం ఇక్కడ కూడా మళ్ళీ ఒక ప్రమాణం చూపిస్తున్నారు. యోగ దర్శనం చెప్పినటువంటి మహర్షి పతంజలి యొక్క ప్రమాణం. ఉక్తం చ ప్రకాశ క్రియా స్థితిశీలం భోగ అపవర్గార్థం దృశ్యం. ఈ ప్రకాశం అంటే సత్వగుణము, క్రియ అంటే రజోగుణము, స్థితి అంటే తమో గుణం. ఈ 3 గుణాల యొక్క శీలం, స్వభావం ఏదైతే ఉందో ఎందుకోసం ఉందంటే భోగము అపవర్గార్థం దృశ్యం. ఈ దృశ్య జగత్ అంతా కూడా ఆ జీవాత్మలకు భోగాలను కల్పించడం కోసమే, ముక్తిని కల్పించడం కోసమే ఈ జగత్తు, ఈ ప్రకృతి అనేది మనకు ఉంది. కాబట్టి ఈ రకంగా ముక్తిని కలిగించడం కోసము, భోగాలను కల్పించడం కోసమే ఈ ప్రధాన ప్రకృతి కూడా కర్తృత్వం ఉంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించారండి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సో ఎందుకు ఈ ప్రధాన ప్రకృతి కర్తృత్వం ఎలాగా అంటే జీవాత్మలకు మోక్షాన్ని కలిగించడం కోసము, ముక్తాత్మలకు జీవాత్మలకు అంటే మొత్తం ముక్తిని భోగాన్ని కల్పించడం కోసం. ఎవరైతే విరక్తుడయ్యారో వారికి మోక్షం కలుగుతుంది. ఎవరైతే విరక్తి పొందలేదు సంసారం పట్ల వారికి వారి ప్రకృతి ఆకర్షించుకుంటుంది. కాబట్టి ఈ రకంగా కర్తృత్వం అనేది ప్రధాన ప్రకృతికి కూడా ఉంది. పరమాత్మకే కాదు, జీవాత్మకు పరమాత్మకే కాదు, ప్రకృతి కూడా కర్తృత్వం ఉంది జీవాత్మకు ముక్తిని భోగాన్ని కల్పించడంలో అని చెప్పి ఇక్కడ నిరూపించారు. అస్తు ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ సిద్ధాంతంలోనే పూర్వపక్షి ఆక్షేపిస్తున్నామట. పూర్వపక్షత్వేన ఉచ్యతే, పూర్వపక్షేన ఉచ్యతే. ఏం చెప్తున్నాడు చూడండి. విరక్తస్య తత్సిద్ధే, విరక్తస్య తత్సిద్ధే. ఎవరైతే విరక్తుడే వారికి మోక్షం స్వతహా సిద్ధిస్తుంది. కర్తృత్వం ఎందుకు చెప్తున్నా ఆరోపిస్తున్నావు? ఎవరైతే విరక్తులయ్యారో, విరక్తిని పొందారో తత్సిద్ధే, తత్ అంటే మోక్ష సిద్ధి కలుగుతుంది. విరక్త పురుషుడికి, వైరాగ్యం కలిగిన పురుషుడికి తత్సిద్ధే, అది మోక్షం స్వతహా సిద్ధిస్తుంది. మోక్షం స్వతహా సిద్ధించినప్పుడు దానికి ప్రకృతి కర్తృత్వం ఎందుకు చెప్తున్నావు? చెప్పాల్సిన అవసరం లేదు అని ఇక్కడ పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. సిద్ధాంతం చెప్పాడు ఈ ప్రధాన ప్రకృతి అనేది విముక్తులకు మోక్షం కలిగించడం కోసము, బద్ధాత్మలు కూడా మోక్షం కలిగించడం కోసం రెండింటి పట్ల కర్తృత్వం ఉంది. కానీ పూర్వపక్షం ఆక్షేపిస్తున్నాడు మోక్ష అనేది విరక్తి చెందాడు కాబట్టి డైరెక్ట్ గా స్వతహానే మోక్ష సిద్ధి కలుగుతుంది. కాబట్టి అక్కడ ప్రకృతికి కర్తృత్వం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. స్వతహ సిద్ధే, సిద్ధి అంటే అది స్వాభావికంగా మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. అంటే ప్రశ్నకర్త ఆక్షేపిస్తున్నాడు సిద్ధాంతిని. పైన చెప్పి సిద్ధాంతి ఖండిస్తున్నామట. ఏ రకంగా చూడండి, భాష్యం చూడండి. విరక్తస్య అంటే విరక్త పురుషుడు, వైరాగ్యం చెందిన పురుషుడికి, యోగ సాధకుడికి మోక్ష సిద్ధేహే, మోక్ష సిద్ధి కలుగుతుంది. యోహి విరక్త తస్య మోక్షస్తు స్వతః ఏవ సేత్స్యతి. యోహి విరక్త, ఎవరైతే విరక్తులయ్యారో, ఏ యోగి సాధకుడు విరక్తుడి తస్య మోక్షస్తు, అతనికి మోక్షం అంటూ స్వతః సేత్స్యతి, అది స్వాభావికంగా సిద్ధిస్తుంది, స్వాభావికంగా లభిస్తుంది. దానికోసం ప్రకృతి కర్తృత్వం ఉంది ఎందుకు చెప్పాలి? కాబట్టి స్వాభావిక సేత్స్యతి. కథం ఉచ్యతే విరక్తస్య మోక్షార్థం ప్రధానస్య కర్తృత్వం. నువ్వు ఎలా కథం ఉచ్యతే, ఎలా చెప్తున్నావు? విరక్త పురుషుడి కోసం మోక్షార్థం, విరక్తస్య అంటే మోక్షార్థం, విరక్తునికి అంటే విరక్తి కలిగినటువంటి వ్యక్తికి మోక్షార్థం ప్రధానస్య కర్తృత్వం, ఆ మోక్షం కోసం ప్రధాన ప్రకృతికి కర్తృత్వం ఉందని ఎలా చెప్తున్నావు? కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. భవతు ఖలు అవిరక్తస్య భోగార్థం ప్రధానస్య కర్తృత్వం నాతు విరక్తస్య మోక్షార్థం. కావాలంటే నువ్వు భవతు
ఎవరైతే విరక్తి పొందలేదో, వైరాగ్యం పొందలేదో వారి పట్ల కర్తృత్వం ఉంది ప్రకృతికి, అలా చెప్పు. అంతేగాని ఎవరైతే ముక్తిని పొందే విరక్తం కలిగిందో, వైరాగ్యం కలిగిందో వారికి కూడా ప్రకృతి, వారికి మోక్షాన్ని ఇవ్వడంలో కూడా ప్రకృతికి కర్తృత్వం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే విరక్తి కలిగిందో, వైరాగ్యం కలిగిందో వారికి స్వతహా మోక్షం సిద్ధి కలుగుతుంది. వారి కోసం ప్రకృతికి కర్తృత్వం కాదు. ప్రకృతికి కర్తృత్వం కేవలం అవిరక్తస్య, ఎవరైతే విరక్తి పొందలేదో, వైరాగ్యం పొందలేదో వారికి పట్ల ఈ ప్రకృతికి కర్తృత్వం ఉంటుంది. కానీ అలా చెప్పవచ్చు. కాబట్టి అదే చెప్తున్నా ఇక్కడ, భవతు కలు అవిరక్తస్య భోగార్థం. అవిరక్త పురుషుడు ఎవరైతే ఉన్నదో, వైరాగ్య పురుషుడు వారికి భోగార్థం కోసము ప్రధానస్య కర్తృత్వం, ప్రధాన ప్రకృతికి కర్తృత్వం ఉంటుంది. నాతో విరక్తస్య మోక్షార్థం. విరక్త పురుషుడికి అంటే వైరాగ్యం చెందిన పురుషుడికి ఇది మోక్షం కోసము ఈ ప్రధాన ప్రకృతికి కర్తృత్వం కాదు అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షి ఆక్షేపించాడు, ప్రశ్నకర్త ఆక్షేపించడం అంట. దానికి సమాధానం సిద్ధాంతి మళ్ళీ చెప్తారు. సమాధత్తే సమానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నా సమాధానం? నా శ్రవణ మాత్ర తత్సిద్ధి. నువ్వు లేదండి కేవలము విరక్తుడయ్యాడు, విరక్తుడు అయ్యాడని చెప్పినంత మాత్రాన, శ్రవణ మాత్రం చేత విన్న మాత్రాన ముక్తి కలగదు. నేను రోజు మోక్షోపదేశం సంబంధించి రోజు వింటున్నాను అన్యంత మాత్రం ముక్తి కలగదు అన్నమాట. నా శ్రవణ మాత్ర తత్సిద్ధి. కేవలం శ్రవణ మాత్రం చేత, వినటం మాత్రం చేతనే నా తత్సిద్ధి, ఆ మోక్ష సిద్ధి కలగదు. కేవలం విన్న మాత్రాన మోక్ష సిద్ధి కలగదు. ఎందుకు కలగదు? అనాది వాసనయ బలవత్వాది. ఎందుకంటే జన్మ జన్మాంతరాల సంస్కారాలు, అనాది వాసన సంస్కారాలు బలంగా ఉన్నాయన్నమాట. కేవలం విరక్తి, కేవలం మోక్షానికి సంబంధించిన ఉపదేశం విన్నంత మాత్రాన మనకు ముక్తి కలగదు. అందుకే నా శ్రవణ మాత్ర తత్సిద్ధి. శ్రవణ మాత్రం చదువుడు మన సాంకేతిక చదువుకుంటాం, యోగశాస్త్రం చదువుకుంటాం, ఇంకా మంచి మంచి ఉపదేశాలు వింటున్నాం ముక్తికి సంబంధించినవి. ముక్తి ఇంకా విన్న మాత్రమే కలిగిపోతుందా? కలగదు. అందుకే నా శ్రవణ మాత్ర తత్సిద్ధి. ఎందుకంటే అనాది వాసనాయా బలవత్వ. అనాది వాసన సంస్కారాలు, జన్మ జన్మాంతరాల సంస్కారాలు మనకు చాలా బలంగా ప్రబలంగా నాటకపోయి ఉన్నాయండి. అందుకే మనం పైన చెప్పినట్టుగా హానం ఏది హేయం హానం, ఉపాధేయం ఉపాదం. మనం వదులుకోవాల్సినవి అయితే తత్వాలను వదులుకోలేకున్నాం, ఏవైతే గ్రహించాలనుకుంటున్నా గ్రహించలేకున్నాం. మనం స్వతः ఇప్పుడే చూసుకోవచ్చు మన సంస్కారం ఎంత ప్రబలంగా ఉన్నాయి. ఇది వద్దు వద్దు అనుకుంటాం, మళ్ళీ దాన్ని చేస్తుంటాం. ఉదయం సంకల్పం వేస్తే సాయంత్రం మర్చిపోతాం. ఇప్పుడు ఇది వద్దు అనుకుంటే లేక కొన్ని గంటల తర్వాత ఎక్కడ మర్చిపోతాం, మళ్ళీ దానికి కావాలనుకుంటాం. అంటే అంత ప్రబలంగా సంస్కారం ఉంది, వాటి పట్ల ఆకర్షణ ప్రీతి అంత ప్రబలంగా ఉంటుంది. కాబట్టి మనం వదులుకోలేకపోతున్నాము. తెలుసు అనిష్టం అని తెలుసు, నష్టం అని తెలుసు, దానివల్ల హాని కలుగుతుందని చెప్పి తెలుసు. అని తెలిసినా కూడా మనం దాన్ని వదులుకోలేకున్నాం. వదిలవలసిన విషయాలు ఏవో తెలుసు. ఎందుకంటే జీవాత్మకు సత్య అసత్యం అని తెలుసండి. తెలిసినా కూడా ఇదే ఇక్కడ చెప్పినట్టుగా అనాది వాసనాయా బలవత్వం. అనాది వాసన సంస్కారం ప్రబలంగా ఉండటం వలన వాటి పట్ల కోరిక ఉంది కాబట్టి, ప్రబలంగా ఉంది కాబట్టి ఆయన వదులుకోవాలని ఇష్టపడటం లేదా. నిజంగా ఎప్పుడైతే నీకు ఇది త్యాజ్యమైంది, ఇది త్యాగం చేయాలి, వదిలేయాలి, దీనివల్ల నష్టం కలుగుతుంది, హాని కలుగుతుంది, ముక్తిలో బాధ కలుగుతుంది, నాకు సమాధి కలగదు, దుఃఖం కలుగుతుందని యథార్థంగా తెలిసినప్పుడు దాన్ని వదిలేస్తాం. కానీ అది వదలటం లేదంటే దాని పట్ల వాసన సంస్కారం చాలా ప్రబలంగా నాటుకు, దాంట్లో ఉండే సుఖమే కనిపిస్తుంది కానీ దాంట్లో దుఃఖం కనిపించడం లేదన్నమాట. దాంట్లో ఉండే క్షణిక సుఖ ప్రాబల్యమే కనిపిస్తుంది కానీ అత్యధిక దుఃఖ ప్రాబల్యం మనకు కనిపించడం లేదు. అందుకే మనం త్యాజ్యమైన వస్తువులు త్యాగం చేయలేకున్నాం. ఒక శరాబీ వ్యక్తి ఉన్నాడండి, తెలుసు హాని కలిగిస్తుంది, దాంట్లో హార్ట్ అటాక్లు వస్తాయి, బుద్ధి మందగిస్తుంది అన్ని తెలుసు. కానీ అతనికి వ్యసని అంత ప్రబలంగా నాటుకుపోయిన సంస్కారం, అది వద్దనుకుంటే రాత్రికి టైం వేసేసరికి అక్కడికి వెళ్ళిపోతుంటామంట. దానికోసం ఎంతైనా ఎన్నైనా ఖర్చు పెడతాడు, ఎన్ని పాపాలైనా చేస్తాడు, ఎన్ని అకృత్యమైన పనులు చేయనా చేస్తాడు, ఎన్ని అధార్మికమైన పనులు చేయనా చేస్తాడు ఆ స్వార్థ సిద్ధి కోసం. ఆ వ్యసనం, ఆ సంస్కారం అది ప్రబలంగా ఉండడం వలన అది నష్టం హాని కలిగిస్తుందని చెప్పినా కూడా, కుటుంబ నాశనమే కాకుండా వ్యక్తిగత నాశనమే కాకుండా మాన అపమానాలు కూడా కలుగుతాయని తెలిసినా కూడా అది ఆ వాసన సంస్కారం అంత ప్రబలంగా ఉంటుంది, మనం అదే వైపు తీసుకెళ్తుంది. కాబట్టి అలా స్థితి కలుగుతుంది అన్నమాట. కాబట్టి అలాగే ముక్తి విషయంలో నా శ్రవణ మాత్ర తత్సిద్ధి. శ్రవణ మాత్రం చేత, విన్న మాత్రం చేత మోక్ష సిద్ధి కలగదు. ఎందుకంటే అనాది వాసనాయ బలవత్వాద్. అనాది వాసన సంస్కారం బలంగా ఉండటం వలన. చూడండి భాష్యంలో, ప్రకృతే దోష శ్రవణ మాత్రాదేవ మోక్ష. ప్రకృతే దోష శ్రవణ మాత్రా ఏవ మోక్ష సిద్ధి. మోక్ష సిద్ధి అంటే విరక్త్వ సిద్ధి నా భవతి. విరక్త్వ సిద్ధి నా భవతి అంటే ప్రకృతిలో మనం పైన చెప్పుకున్నాం కదా, వివేక జ్ఞానిన ప్రధానస్య దోష నిరీక్ష. వివేకం చేత, వైరాగ్యం చేత ప్రధానంలో ఉండే దోషాన్ని, ఇదంతా ఇది దీంట్లో అవిద్య
అస్మిత రాగ ద్వేషంతో యుక్తమై ఉంది. తర్వాత ఇక్కడ అవిద్య, ఇక్కడ సంసారంలో వచ్చే పదార్థాలతో ఏవైతే ఉన్నాయో అవి క్షణికమైంది, శాశ్వతంగా ఉండవు. ఏదో మొత్తం ఇన్ని దోషాలు ఉన్నాయి, దోషయుక్తమైంది అని తెలుసుకున్నంత మాత్రాన మనకు వెంటనే మనకు వైరాగ్యం కలగదు. తెలుసు ప్రకృతిలో దోషం ఉంది, దోషం ఉన్నంత తర్వాత వదిలేస్తున్నాం. ఇప్పుడు స్థూల ఉదాహరణ చెప్పినాం, ఒక శరాబీ వ్యక్తి, వ్యసని వ్యక్తి ఆ దోషం తెలిసిన విన్నాడు, ఇది దోషం ఏమి విన్నాడు, ఇది తీసుకోవడం మంచిది, బుద్ధి మందగిస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇంకా మా సన్మానానికి నష్టం కలుగుతుంది, కుటుంబం నాశనం అవుతుంది అన్ని తెలుసు. ఇది శ్రవణం తెలుసు అని విన్నాడు అనమాట. విన్నంత మాత్రాన వదులుతున్నాడా? అలాగే విన్నంత మాత్రాన ప్రకృతిలో దోషాలు ఉన్నాయి అని విన్నంత మాత్రాన ఆ మోక్ష సిద్ధి కలగదు అని చెప్పాడు. ప్రకృతి దోష శ్రవణ మాత్రాదేవ, ప్రకృతిలో దోషాన్ని విన్న మాత్రం చేత మోక్ష సిద్ధి అంటే విరక్తత్వ సిద్ధి నా భవతి. విరక్త సిద్ధి అంటే వైరాగ్య సిద్ధి ఉత్పన్నం కాదు, విరక్త సిద్ధి నా భవతి. యతః ఎందుకంటే అనాది వాసనాయా బలవత్వాత్ అని చెప్పాడు. భోగ విషయికా, ఓకే, భోగ విషయికాయా, భోగ విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే భోగాల నుంచి విషవాసనలు ఏవైతే ఉన్నాయి, భోగ విషయికాయా అనాది, దాన్ని ఓపెన్ చేసేవాడు. భోగ విషయికాయా అంటే అనాది వాసనాయా ప్రబలత్వాత్, అనాది భోగ విలాస జన్మాంత సంస్కృతులు భోగ విలాసాలు ఏవైతే ఉన్నాయో బాగా నాటుకుపోయి ఉన్నాయంట. అనాది వాసనయ ప్రబలత్వాలు చాలా ప్రబలంగా ఉండటం వలన ఈ శ్రవణ మాత్రం చేత ఆ సిద్ధి కలగదు. దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం అని తెలుసు, అందరికి తెలుసు. ఆ దోషాలు ఉన్నాయని తెలిసినా కూడా దాన్ని వదులుకోలేకున్నాం. ఎందుకు? వాసనాయా ప్రబలత్వాలు, వాసనలు మనలో అనాది వాసన సంస్కృతి చాలా ప్రబలంగా నాటుకుపోయి ఉన్నాయి కాబట్టి వద్దని తెలిసిన కూడా దాన్ని మళ్ళీ దానికోసమే వెళ్తున్నాము. దీన్ని స్వాంతావలేహి అని చెప్పి మనం జ్యోతిషి చెప్తున్నాం. స్వాంతావలేహి, స్వాంతావళి అంటే ఏంటి? స్వాంతావళి అంటే గుక్క ఒకసారి అది అజీర్ణం చేసి తినింది, ఎక్కడో ఏదైనా పదార్థం తిని వచ్చేసింది, అది విపరీతం చేసి అది మొత్తం దాన్ని వెంటనే కక్కి పడేస్తున్నామట. కక్కి పడేసిన తర్వాత బాగా ఇష్టం చెప్పేది కొన్ని క్రియ చేసి దాన్ని మొత్తం బయటికి వెళ్ళగక్కుతుంది. కక్కిన తర్వాత కూడా మనకు కొంతకాలం తర్వాత ఆ ఉపశమనం అయిపోయిన తర్వాత కొంచెం శాంతి కలిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి దాన్ని తింటున్నామట. అలాగా ఆ సంసారంలో జీవాత్మలు అందరూ కూడా విషయ వాసన ఉత్తమాలు వద్దని ఏవైతే త్యాగం చేసి వదిలేస్తున్నామో మళ్ళీ కొంత క్షణం తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ దాన్ని గ్రహిస్తున్నాం. అట్లా స్వాంతావళి, దాన్ని వద్దనుకున్న దాన్ని మళ్ళీ దాన్ని తినడానికి ఇష్టపడుతున్నాము. అలాంటి ప్రబలత్వం అనేది అనాది వాసన సంస్కారం ప్రబలంగా ఉంది కాబట్టి మళ్ళీ దాని వైపు వెళ్తున్నాము. కాబట్టి అందుకే శ్రవణ మాత్రం చేత మోక్ష సిద్ధి కలగదు. కాబట్టి అనాది వాసనయా ప్రబలత్వాత్. ఎందుకంటే యావత తద్భోగ దోషా సాక్షాత్ అనుభూత నాస్యు యద్వా మనన నిధిధ్యాసేన నా భవేతాం, మనన నిధిధ్యాస నా భవేతాం. అప్పటి వరకు అంటే యావత తద్భోగ దోష, ఎప్పటి వరకైతే తద్భోగ దోష, ఆ భోగాల్లో ఉండే దోషాలను సాక్షాత్ అనుభూత నాసు, ఎప్పుడు సాక్షాత్ అనుభూతి కలగదు అంటే ఈ భోగాల్లో దోషాలు ఉండాలని సాక్షాత్ డైరెక్ట్ గా ఎప్పటి వరకే మన అనుభూతి కలగదు అంటే ఈ ప్రకృతిలో ఉండే భోగాలను అనుభవించడం వల్ల ఇవన్నీ దుఃఖయుక్తమైనటువంటి అత్యధిక దుఃఖ ప్రాబల్యం ఉంది. అలాగే ఎప్పటి వరకు అనుభూతి కలగదు, దుఃఖానుభూతి ఎప్పుడు కలగదు నీకు. యావత తద్భోగ దోష, దోషాలు ఏవైతే భోగంలో ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్ అనుభూత నాసు, సాక్షాత్ అనుభూతిని పొందలేదన్నమాట. లేదా ఇంకోది మనన నిధిధ్యాసేన నా భవేతాం అంటే మనం ద్వారా నిధిధ్యాస ద్వారా వాటి ఒక అనుభూతులు కలగలేదు అంట. ఓ ఇలా చేస్తే ఇలాంటి దోషాలు ఉంటాయి, ఈ ప్రకృతి రకమైన దోషం ఉంది, దీనివల్ల హాని కలుగుతుంది. మొత్తానికి ఏదైనా కానీ దుఃఖాన్ని ఇచ్చేటువంటి అనుభూతి మనకి ఎప్పుడు కలగదో అది మనం ద్వారా నిధిధ్యాసం తెలుసుకోమో నా భవేతాం, మనన నిధిధ్యాసేన నా భవేతాం తావద్, అప్పటి వరకు ఎప్పటి వరకైతే యావత అంటే ఎప్పటి నుంచి అయితే భోగాల విషయాల పట్ల మనకు అనుభూతి కలగదో అప్పటి వరకు తావత అనాది వాసన అనివృత్తి, అనాది వాసన అనివృత్తి నా భవతి. ఈ అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటికి నివృత్తి కలగదు. కాబట్టి నువ్వు ఎప్పటి నుంచి అయితే భోగ దోషాల్లో సాక్షాత్ డైరెక్ట్ గా అనుభూతిని పొందవో, అనుభూతిని కలగదో, లేదా మనం ద్వారా నిధిధ్యాసం నీకు అనుభూతి కలగదో అప్పటి వరకు నీకేమవుతుంది, ఈ అనాది వాసన సంస్కారాలు కూడా నివృత్తం కావు. ఎప్పుడైతే దోషం అని చెప్పి అనుభూతి కలిగిందో, ఎప్పుడైతే ఈ సాంసారిక విషయాలు ఉండే విషయ భోగాల పట్ల నీకు ఇది దోషయుక్తమైనవి స్థిరమైనవి కాదు, తాత్కాలికమైనటువంటి ఎలాగైతే దోషాన్ని దోష రూపంలో స్వీకరించావో
అప్పటి వరకు ఈ అనాది వాసన సంస్కారాలు నీకు నివృత్తం కావు, తొలగిపోవు, అలాగే ఉంటావు. నీకు యథార్థంగా తెలిసింది, దుఃఖానుభూతి యథార్థం అనుభూతి కలిగింది అనుకోండి, అప్పుడు వెళ్తావు. ఎప్పటి వరకు ఈ అనుభూతి కలగదో, అది మరణ నిధిధ్యాసం ద్వారా కావచ్చు, భోగ విలాసం అనుభవించేటప్పుడు కావచ్చు, ఎప్పటి వరకు ఈ అనుభూతి కలగదో అప్పటి వరకు తావత్ అనాది వాసన అనివృత్తి నా భవతి, అంటే నివృత్తి కలగదు, ఈ దోష నివృత్తి కలగదన్నమాట. కానీ యథార్థమైన అనుభూతి కలగాలి, అప్పుడు మాత్రమే మనము వీటికి దూరంగా ఉండగలుగుతాము అని చెప్పి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. చూడండి, అది స్లైడ్ చూడండి. అనాది వాసన అనివృత్తి నా భవతి, నివృత్తి కలగదు అన్నమాట. అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మనలో వాటికి నివృత్తి కలగదు, అంటే తొలగిపోవు. ఎందుకు? తన నివృత్తి అంతదైన కుతో విరక్తత్వం, తన నివృత్తి అంతదైన ఆ అనాది వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మనలో, విషయ భోగాలను అనుభవించడానికి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, తన నివృత్తి అంతదైన వాటిని నివృత్తం చేసుకోకుండా, వాటిని తొలగించుకోకుండా, అంతదైనా తొలగించుకోకుండా, కుతో విరక్తత్వం, విరక్తి అనేది ఎలా కలుగుతుంది, వైరాగ్యం ఎలా కలుగుతుంది? కుతో విరక్తత్వం, విరక్తి ఎలా కలుగుతుంది, వైరాగ్యం ఎలా కలుగుతుంది? మోక్షోవా సంభవే, ఎలాగ మోక్షం సంభవిస్తుంది? నీకు అనాది వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోకుండా, విషయ వాసన పట్ల ఆకర్షణ ఏదైతే ఉందో వాటిని తొలగించుకోకుండా నీకు వైరాగ్యం ఎలా కలుగుతుంది? మోక్షవా సంభవే, మోక్షం ఎలా సంభవిస్తుంది? కాబట్టి ఏతద్ కృత్యం వివేకతః ప్రధానం అవగాహ్య హి భవితుం అర్హతి. అందువల్లనే ఏతద్ కృత్యం, ఇటువంటి అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ వివేక జ్ఞానం ద్వారానే, వివేక జ్ఞానం ద్వారానే ప్రధానం అవగమ్య, అంటే ప్రధాన ప్రకృతి యొక్క యథార్థ తత్వం అవగాహ్య, అంటే బాగా తెలుసుకొని యథార్థంగా అర్థం చేసుకొని, ఎట్లా వివేకతః ప్రధానం అవగాహ్య, వివేకపూర్వకంగా, వివేక జ్ఞానం పూర్వకంగా, ప్రధానం అంటే ప్రధాన ప్రకృతిని అవగాహ్య తెలుసుకొని, భవితుం అర్హతి అంటే తన నివృత్తి భవితుం అర్హతి, ఆ నివృత్తిని అనాది వాసన సంస్కారాలు ఏవైతున్నాయో, భోగ విలాసాల పట్ల సంస్కారాలు ఏవైతున్నాయో వాటికి నివృత్తి కలుగుతుంది. అంటే ప్రధాన ప్రకృతిని యథార్థంగా తెలుసుకోనంత వరకు నీకు ఈ అనాది వాసన రూప సంస్కారం నేను వదిలిపెట్టవు. ఎందుకంటే ఈ ప్రకృతిని ఎందుకు వదిలిపెట్టవు? ప్రకృతి భోగ్య వస్తువు, ఇది భోగ్య పదార్థం, భోగాన్ని అందజేస్తున్నమాట. ఈ ప్రకృతి యొక్క భోగ్య పదార్థం యథార్థంగా తెలుసుకోవాలని చెప్పి ఏమవుతుంది? అది మనకు కష్టాన్ని ఇస్తుంది, ఇంకా సంస్కార ప్రాబల్యం చేస్తుంది, దుఃఖం వైపు మనం తీసుకెళ్తుంటున్నమాట. ఇప్పుడు కొంతమంది, చాలా మంది ఈ మొబైల్ తో మంచి పనులు చేస్తున్నా, చెడు పనులు చేస్తుంది అనమాట. దీన్ని యథార్థంగా తెలుసుకోలేదు అనుకోండి, ఏదైతే చెడు ఉందో దాన్ని గ్రహిస్తూ ఉంటామన్నమాట. ఆ చెడుని గ్రహిస్తూ ఉంటే ఏమవుతుంది? అది అంటే ఈ మొబైల్ యొక్క యథార్థమైన జ్ఞానం తెలియదన్నమాట, ఒకవైపే చూస్తున్నామట. దీని యథార్థ జ్ఞానం లేనప్పుడు అవుతుంది, ఆ దోషాలతో యుక్తం కావడం వల్ల మనకు ఈ ముక్తి అనేది విరక్తి వైరాగ్యం కలగదు. ఎప్పుడైతే దీని యొక్క రెండవ అంశం చూసి యథార్థంగా తెలుసుకొని, దీంట్లో మంచి చెడు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు దోషాన్ని దోష రూపంగా పరిగణించదని వదిలేస్తావు, మంచిని మంచిగా గ్రహించి వాటిని గ్రహిస్తావు. అప్పుడు నీకు విరక్తి కలుగుతుంది. ఎందుకంటే ఇది శాశ్వత సుఖం కాదు, శాశ్వతంగా సుఖాన్ని ఇవ్వదు, ఇది తాత్కాలికమైనది. అది కేవలము సుఖంతో దుఃఖంతో కూడుకున్నటువంటి సుఖం ఇది మన సంసారంలో వచ్చేది. కాబట్టి విశిష్టమైన సుఖం కాదు, మోక్ష సుఖానికి సమానంగా ఉండదు, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందలేము. అటువంటి యథార్థంగా ప్రకృతి యొక్క రహస్యం తెలుసుకున్నప్పుడు విరక్తి భావన కలుగుతుందన్నమాట. అందుకే వివేకతః ప్రధానం అవగాహ్య భవితుం అర్హతి. ఏది అనాది వాసన సంస్కారం నివృత్తం సంభవిస్తాయన్నమాట. తస్మాత్ విరక్తస్య మోక్షార్థమపి ప్రధానస్య కర్తృత్వం. అందువల్లనే విరక్త పురుషుడికి విరక్తి చెందినటువంటి, వైరాగ్యం చెందినటువంటి వ్యక్తి కూడా, యోగి వ్యక్తి కూడా మోక్షార్థమపి ప్రధానస్య కర్తృత్వం. కాబట్టి ఈ ప్రధాన ప్రకృతి ఏతుందో కర్తృత్వం అనేది మోక్షం కోసం, ఎవరికి విరక్తం చెందినటువంటి, వైరాగ్యం చెందినటువంటి యోగ సాధకులు ఏదైతున్న వారి కోసం కూడా ఇది ప్రధాన ప్రకృతి కర్తృత్వం ఉంది. అంటే పూర్వపక్షి ఏం ఆక్షేపించాడు? పూర్వపక్షి ఏం ఆక్షేపించాడంటే, అంటే ప్రశ్నకర్త ముక్తాత్మ అంటే విరక్తం చెందినటువంటి, వైరాగ్యం చెందినటువంటి జీవాత్మకు, అంటే యోగ సాధకుడికి ఇక్కడ ప్రధాన ప్రకృతికి కర్తృత్వం లేదు. విరక్తి వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తికి స్వాభావికంగానే మోక్ష సిద్ధి కలుగుతుంది. కాబట్టి అక్కడ ప్రధాన ప్రకృతికి కర్తృత్వం అవసరం లేదు అని చెప్పాడు. ఎవరైతే విరక్తి పొందలేదో వారికి ఈ ప్రకృతి యొక్క కర్తృత్వం ఉంటుంది, కర్తాపన అనేది ఉంటుంది అని చెప్పాడు.
లేదండి, ఇద్దరికి కూడా అవసరమే. ఎందుకంటే శ్రవణ మాత్రం చేత విరక్తి, శ్రవణ మాత్రం చేత మోక్ష సిద్ధిని కలగదు. ఎందుకంటే అనాది వాసన సంస్కార ప్రబలంగా ఉన్నాయి. కాబట్టి అనాది వాసన ఉప సంస్కారాలు తొలగిపోతాయంటే వివేకం ఖ్యాతి ద్వారానే ఈ ప్రధాన ప్రకృతి ముందు బాగా తెలుసుకోవాలి. ఈ ప్రధాన ప్రకృతి ఏదైతే ఉందో, సత్వగుణం, రజోగుణం, తమోగుణం యుక్తమైనటువంటి పదార్థాలు ఈ బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మాండాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడే అతనికి ముక్తి కలుగుతుంది. అంటే ఆ రకంగా వైరాగ్యం కలిగించే జీవాత్మ కూడా ఈ ప్రకృతి అనేది కర్తృత్వం ఉంది, ప్రకృతికి కర్తృత్వం ఉంది, ఈ ప్రధాన ప్రకృతి కూడా కర్తృత్వం అవసరము. కాబట్టి విరక్తస్య మోక్షార్థం అపి, విరక్త పురుషుడికి మోక్షం కోసము ఈ ప్రధాన ప్రకృతికి కర్తృత్వం అనేది అవసరము. కాబట్టి రెండింటికి స్వీకరించాలి. వైరాగ్యం కలిగిన వ్యక్తికి కూడా మోక్ష ప్రాప్తి కోసము ఈ ప్రధాన ప్రకృతికి కర్తృత్వం ఉంది. ఎవరికి విరక్తి పొందలేదో వారికి కూడా కర్తృత్వ శక్తి ఇద్దరికి ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనము చూశామండి. అస్తు, ఈ రకంగా సిద్ధాంతి సమాధానం చెప్పానమాట. నెక్స్ట్ ఇదే విషయంలో ఇంకా పుష్టి కోసం తథాచ ప్రకృతే తత్కృత్యం అని చెప్పి ఇంకొక ప్రమాణం ప్రస్తావించాడు. ఇందులో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో సందేహం చెప్పండి. అర్థమవుతుందా? ఈ ప్రధాన ప్రకృతికి కర్తృత్వం పరమాత్మ. ఎందుకు సృష్టి నిర్మాణంలో అతనికి కర్తృత్వ శక్తి ఉంది. కానీ ప్రధాన ప్రకృతి అది కూడా దానికి కూడా కర్తృత్వ శక్తి ఉంది. ఎందుకు, ఏ రకంగా ఉందంటే జీవాత్మలకు ముక్తిని కలిగించడం కోసము, అదేవిధంగా జీవాత్మకు భోగాన్ని కల్పించడం కోసము అక్కడ కర్తృత్వ శక్తిని ప్రధాన ప్రకృతి కూడా ఉంది అని చెప్పి నిరూపించాడు, సిద్ధాంతి చెప్పాడు. దాంట్లో ప్రశ్నకర్త ప్రస్తావించాడు, ఆక్షేపించాడు. ఏం ఆక్షేపించాడంటే ముక్తి ఎవరైతే పొందుతున్నారో వారికి కర్తృత్వం అనేది ప్రకృతికి అవసరం లేదండి, ఎవరైతే ముక్తిని పొందలేదో, వైరాగ్యం కలిగేదో వారికి మాత్రమే కర్తృత్వం ఉంటుంది ప్రకృతికి అని చెప్పినప్పుడు, లేదండి శ్రవణ మాత్రం చేత వాళ్ళకి అట్లా మోక్ష కలగదు, అనాది వాసన సంస్కారాలు చాలా ప్రబలంగా ఉన్నాయి. వివేకం ద్వారా ఆ వ్యక్తి కూడా ముందు ప్రకృతిని యథార్థంగా తెలుసుకున్నప్పుడే, ప్రధానం అవగాహ్య, ప్రధాన ప్రకృతిని బాగా అర్థం చేసుకున్నప్పుడే అతనికి ముక్తి కలుగుతుంది. అంటే అర్థం చేసుకున్న ముందు ప్రకృతి దగ్గర కావాలన్నా, ఆ రకంగా ప్రకృతి కూడా వైరాగ్యం చెందిన వ్యక్తి కూడా కర్తృత్వ శక్తి అక్కడ కూడా ఉంది. కాబట్టి కర్తృత్వ శక్తిని మనం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు అన్నమాట. అస్తు, ఇదే విషయం దీనికి సంబంధించిన ఒకటి చూద్దాము. తథాచ ప్రకృతే ఏతత్ కృత్యం, ఈ ప్రకృతికి కృత్య ఏదైతే ఉందో అది ఎలాగంటే దానికి దృష్టాంతం ద్వారా చూపిస్తున్నామట. చూడండి, బహుభృత్యవత్ వా ప్రత్యేకం. బహుభృత్యవత్, చాలా మంది నౌకలు, ఒకే సేవకుడికి చాలా మంది నౌకర్లు ఉంటారండి, చాలా మంది నౌకర్లు ఉంటారు. కానీ ఆ స్వామి ఆ నౌకర్లతోటి, కర్మచారులతోటి ఒక్కొక్కరితోటి ఒక్కొక్క విధంగా ప్రస్తావిస్తాడనమాట, ఒక్కొక్కరితోటి ఒక వ్యవహారం చేస్తామట. ఎందుకంటే ప్రతి కర్మచారులకు అందరికీ కూడా భిన్న భిన్న దాయత్వం ఉంది. ఎవరికి ఏ దాయత్వం ఉందో వాళ్ళతో అదే విధంగా ప్రవర్తిస్తామట. అలాగే బహుభృత్యవత్, చాలా మంది ఒక స్వామికి చాలా మంది నౌకర్లు ఏ విధంగా ఉంటారో అలాగా ప్రత్యేక వ్యక్తికి భిన్న భిన్న కర్మ ఉంటుందో అలా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. అదేంటో భాషను చూద్దాం. బహుభృత్యవత్ అథవా, లేదంటే ఇంకోటి ప్రమాణం చూపిస్తున్న పైన, ఇది ముక్తాత్మ కూడా వైరాగ్యం కలిగిన జీవాత్మ కూడా ఈ ప్రధాన ప్రకృతి కర్తృత్వం ఉంది అనే విషయాన్ని పుష్టి కోసం ఇంకొక హేతు ప్రస్తావించాడు. బహుభృత్యవత్ అథవా, వా అంటే లేదా అని అర్థం, పైన కాకుండా ఇది అని చెప్పి. బహుభృత్యవత్ వా ప్రత్యేకం ఏంటి చూడండి. ఇక సూత్రంలో వా అంటే వాకార సముచ్చయ, సమూహం కోసం, అంటే మొత్తం పైన చెప్పిన కూడా సంగ్రహించడం కోసం, సమూహార్థం కోసం ఇక్కడ వా శబ్దం ఇచ్చారన్నమాట. అస్తు, వాకార సముచ్చయార్థ, సమూహం కోసం, మొత్తం కలుపుకోవడం కోసం ఇక్కడ ఇవ్వబడింది. నెక్స్ట్ చూడండి, బహుభృత్యవచ్చ ప్రధానస్య కర్తృత్వం ప్రత్యేకం విరక్తం అవిరక్తం అభిసంబధ్నాతి. బహుభృత్యవత్ చాలా మంది నౌకర్లు సమానంగా, ప్రధానస్య ఈ విధంగా చాలా మంది నౌకర్లు ఒకే స్వామి ఉండి రకరకాలుగా కర్తృత్వం అనేది ఆ స్వామికి ఉంటుంది. అంటే కేవలము చాలా మంది నౌకర్లున్నప్పుడు ఒకే నౌకరికే స్వామి కాదు, అందరూ అక్కడ ఉన్న నౌకర్లు అందరికీ స్వామి అతనే అన్నమాట. అక్కడ కర్తృత్వం అనేది అక్కడ స్వామికి ఉంది. అలాగే ఇక్కడ కూడా ప్రధానస్య కర్తృత్వం, ఈ ప్రధాన ప్రకృతి కర్తృత్వం ప్రత్యేక వ్యక్తి ఎవరు, విరక్తం అవిరక్తం, విరక్త పురుషుడికి విరక్తి పొందని పురుషుడికి ఇద్దరికి, విరక్తం వైరాగ్యం చెందిన జీవాత్మకు వైరాగ్యం
లేనటువంటి జీవాత్మ ఇద్దరికీ అనమాట. విరక్తం అవిరక్తం అభిసంబధ్నాతి. కాబట్టి ఈ ప్రధాన ప్రకృతి కర్తృత్వం అనేది విరక్త పురుషుడికి అవిరక్త పురుషుడికి రెండుకి సంబంధం కలుగుతుంది. ఎలాగంటే ఉదాహరణ, లౌకిక ఉదాహరణ. యథా కశ్చిత్ బహుభృత్యవాన్, ఎవరో ఒకరు స్వామి, చాలా మంది నౌకర్లు ఉన్నారన్నమాట. చాలా మంది నౌకర్లు బహుభృత్యవాన్ స్వామి భవతి సహా సేవాయం ప్రవృత్తాన్, సేవలో ప్రవృత్తమైనటువంటి ఆ స్వామికి సేవ చేయడం కోసం ప్రవృత్తులైనటువంటి నౌకర్లు అంటే కర్మచారులు ఎవరైతే ఉన్నారో కాంశ్చిత్ వేతనేన బిభక్తి, ఒకరినేమో వేతనం ద్వారా పోషిస్తున్నాడు. కాంశ్చిత్ వేతనేన బిభక్తి, ఒకరికి వేతనం ఇచ్చి డబ్బు ఇచ్చి పోషిస్తున్నామట. కాంశ్చిత్ సమాప్త సేవకారాన్, సమాప్త సేవాకాలం, ఎవరికైతే వేతనం ద్వారా నౌకరిని పెడుతున్నారు, ఆ ఎవరికైతే ఏ దాయత్వం ఉందో ఆ దాయత్వం పూర్తి అయిపోయిన తర్వాత సమాప్తి అయిపోయింది, అంటే వేతన కాలం సమాప్తి అయిపోయింది, ఇచ్చిన దాయత్వం సమాప్తం అయిపోయింది అనమాట. కాన్స్టిట్యూట్ అంటే ఒకరికేమో వేతనం ఇచ్చి పోషిస్తున్నాడు, ఇంకొకరేమో అది సమయం అయిపోయింది, సమాప్తం అయ్యి వాళ్ళు వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి కాన్స్టిట్యూట్ సమాప్త సేవాకాలాన్, అదే సేవాకాలం సమాప్తం అయిపోయింది, సేవ చేసే కాలం ఎంతవరకు అయితే ఒప్పందం ఉందో అది సేవాకాలం సమాప్తం అయిపోయిందట. కాన్స్టిట్యూట్ ఒకరేమో సమాప్త సేవాకాలం కృతార్థాన్, అంటే చరితార్థం అయిపోయింది, ఆ స్వామికి అయితే సేవ చేయాలో అది పూర్తిగా చేసేసాడు అనమాట. కృతార్థాన్ సేవా కార్యాత్ విరక్తేరపి విరక్తానమపి, సారీ సేవా కార్యాత్ విరక్తాదపి, ఇక్కడ బౌస్ని తీసుకున్నారు. విరక్తానపి పురస్కారాన్ని సత్కరోతి, విరక్తానపి పురస్కారాన్ని సత్కరోతి అంటే ఎవరైతే సేవలో ఉన్నారో వారికి వేతనం ద్వారా వారిని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. తర్వాత ఏదైతే సేవాకాలం సమాప్తం అయిపోయిందో, సమాప్తమైన వ్యక్తి కూడా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, వారిని సత్కరించి బాగా పనిచేసామని చెప్పి మనం ప్రోత్సహించి వారికి సత్కరిస్తామట, సన్మానిస్తామట, అది చెప్తున్నామట. కాబట్టి అక్కడ సేవ సమాప్తం అయిపోయింది అని చెప్పి అని వదిలేయదన్నమాట. అక్కడ అటువంటి వ్యక్తిని కూడా, సేవ సమాప్తమైన వ్యక్తి కూడా అదే సత్కరిస్తున్నాము, వారికి సన్మానిస్తున్నామట. అదే రకంగా ఇక్కడ ప్రకృతి కూడా బద్ధాత్మకు వాళ్ళని పోషిస్తుంది, ప్రకృతి పోషిస్తుంది అంటే భోగాలను అందజేస్తుంది. ఎవరైతే ఈ భోగాలతో విరక్తి చెందాడో వెళ్ళిపోతున్నాడు అనమాట, ముక్తిలోకి వెళ్ళిపోతున్నాడు, వారికి సన్మానం ద్వారా ఏ విధంగా ఒక నౌకరు స్వామి వెళ్ళిపోయే వ్యక్తికి సన్మానం చేసి పంపిస్తాడో అలాగే ఈ ప్రకృతి కూడా వారికి ఆ రకంగా కర్తృత్వం అనేది ఇక్కడ కూడా ఉంటుంది అని ఆ లౌకిక ఉదాహరణ చూపించామట. కాంశ్చిత్ సమాప్త సేవా కాలాన్ కృతార్థాన్ సేవా కార్యాత్ విరక్తాన్ అపి పురస్కారాన్ని సత్కరోతి, పురస్కారం సత్కరిస్తున్నాడు. ఎందుకు? సేవా కార్యాత్ విరక్తౌ అవిరక్తౌ ప్రతి, అంటే ఈ సేవా కార్యం నుంచి విరక్తం అంటే విరక్తుడయ్యాడంటే అంటే వైరాగ్యం, అంటే వైరాగ్యం కాదు, ఇక్కడ సేవకు విరక్తం అయిపోయింది, సమాప్తం అయిపోయింది. అవిరక్తం ఏ విధంగా సేవ చేస్తూ ఉన్నాడు ఇద్దరికి. విరక్త అవిరక్తౌ ప్రతి తస్య పురస్కార వేతన ప్రధానాభ్యాం సత్కరణ భరణ కర్తృత్వం భవతి. సత్కరణ భరణ కర్తృత్వం భవతి అంటే సత్కారణం అనేది, భరణం అనేది, పోషించడం అనేది, వాటిని సత్కరించడం అనేది ఆ స్వామికి కర్తృత్వ శక్తి అక్కడ ఉందన్నమాట. అంటే సేవ చేస్తున్న వ్యక్తికి, సేవ అయిపోయిన వ్యక్తికి, సేవ అయిపోయిన వ్యక్తి సత్కరించడము, సేవ చేస్తున్నటువంటి వాటిని వేతనం ఇచ్చేసి వాటిని పోషిస్తున్నట్టు అక్కడ కర్తృత్వము. అలా ఇద్దరికి ఏ విధంగా ఉంటుందో అలాగే ముక్తాత్మ కూడా బద్ధాత్మ కూడా కర్తృత్వ శక్తి ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ఈ రకంగా రెండవ హేతు ప్రస్తావించామట. కాబట్టి సత్కరణ భరణ కర్తృత్వం భవతి తథైవ, అలాగే విరక్త అవిరక్త ప్రతి, విరక్త పురుషుడికి అవిరక్త పురుషుడికి ఇద్దరి పట్ల ప్రధానస్య అంటే ప్రధాన ప్రకృతికి మోక్ష భోగ ప్రధానాభ్యాం, మోక్షాన్ని అందజేయడం కోసము, భోగ ప్రధానాభ్యాం భోగాన్ని కలిగించడం కోసము కర్తృత్వం అస్తి, కర్తృత్వం అనేది ఉంది. ఈ ప్రకృతికి కర్తృత్వం ఉంది, ముక్తాత్మల కోసం ఉంది, బద్ధాత్మల కోసం కూడా కర్తృత్వ శక్తి స్వీకరించాలి. తస్మాత్ విరక్తస్య మోక్షార్థమపి, అందువల్లనే విరక్త పురుషుడికి మోక్షం కోసం కూడా ప్రధానస్య కర్తృత్వం నా అయుక్తం కాదు, యుక్తి సంగతం కాదని కాదు, యుక్తి సంగతమైంది. పైన అవసరం లేదని చెప్పి పూర్వపక్షి ప్రశ్నకర్త ప్రస్తావించాడు కదా, లేదండి విరక్తం చెందిన పురుషుడికి కూడా మోక్ష ప్రాప్తి కోసం ప్రధాన ప్రకృతికి కర్తృత్వం అనేది అవసరము. నా అయుక్తం, యుక్తి అయుక్తం కాదు, యుక్తమైంది. నువ్వు అయుక్తం అని చెప్పిదా, అయుక్తం కాదు, నా అయుక్తం, అయుక్తం కాదు, యుక్తమైంది ఇది. ఏ విధంగా ఒక స్వామి సేవ చేసే వాళ్ళని కూడా వాళ్ళకి వేతనం ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి భరణ పోషణ చేస్తున్నాడు, సేవ సమాప్తం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళను వాళ్ళకు సత్కరించి పంపిస్తున్నామట.
ఆ రకంగా కర్తృత్వం ఉంది కానీ ఆ సత్కరించి పంపిస్తారు. కర్తృత్వం లేకపోతే సత్కరిస్తాడా? అయిపోయింది వదిలేయచ్చు కదా? కాదు, అక్కడ సన్మానం సత్కరించి పంపిస్తున్నారు కాబట్టి ఆ రకంగా ఏ విధంగా నౌకర్లకు సేవ చేసే వ్యక్తికి సేవ సమాప్తమైన వ్యక్తి ఇద్దరికి ఈ విధంగా సత్కరించి పాలన పోషిస్తున్నారో సత్కరిస్తున్నారో, అలాగే ఇక్కడ కూడా ఈ విరక్తించినటువంటి వైరాగ్యమైనటువంటి జీవాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ముక్తికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రకృతిని సహాయం చేసిన ఆ ప్రకృతి యొక్క యథార్థం తెలుసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి కర్తృత్వం జీవాత్మ, ఆ ముక్త జీవాత్మ కూడా ఉంటుంది. ప్రకృతికి విరక్తి పొందిన జీవాత్మ ఎలాగా ఉంటుంది, కానీ ముక్తాత్మ కూడా ఈ ప్రకృతి యొక్క ప్రధాన ప్రకృతి యొక్క కర్తృత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఇంకో రకం కూడా ప్రస్తావించాలండి. అస్తు ఈ రకంగా తస్మాత్ విరక్తస్య మోక్షార్థం అపి ప్రధానస్య కర్తృత్వం నా అయుక్తం. అయుక్తం కాదు, యుక్తమే, అది యథార్థమే. రెండింటికి జీవాత్మకు బద్ధాత్మకు ఉంటుంది, ముక్తాత్మ కోసం కూడా ఈ ప్రధాన ప్రకృతికి కర్తృత్వం మనం స్వీకరించాలి అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాడు. తర్వాత ఇదే విషయాన్ని ఇంకొక రకంగా పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపిస్తాడు, దాన్ని సిద్ధాంతి సమానం చెప్తాడు. అది మనం చూద్దామండి రేపు. ఇప్పుడు ఇంకెవరికైనా సందేహం చెప్పండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో బహుభృత్యవత్ వా ప్రత్యేకమైన వ్యక్తితోటి ఆ స్వామిత్వం అనేది ఆ స్వామికి ప్రత్యేక నౌకర్ చేత కర్తృత్వం ఉంటుందామండి. ఏదో ఒక వ్యక్తి కోసమే కర్తృత్వం ఉండదు. అలాగా అందరు ఎంతమంది ఉంటే అందరికి తోటి కర్తృత్వ శక్తి ఉంటుందని చెప్పి దానికి లౌకిక దృష్టాన్ని చూపించడం అన్నమాట ఇక్కడ. అస్తు ఓకే అండి. అయితే ఇంకేమైనా సందేహాలు అంటే రేపు అడగండి. ఎగ్జాంపుల్ చాలా బాగా చెప్పారండి. జీ, అది మనకు మహర్షి యొక్క దృష్టాంతం, అందుకే లౌకిక దృష్టాంతం ఇక్కడి నుంచి చాలా సరళంగా ఉంటుంది. ఇటువంటి దృష్టాంతం ఎక్కువ ఇస్తుంటారు. దానికి మనకు మూల సిద్ధాంతం అర్థం చేసుకోవడం కోసము మనకు ఇటువంటి దృష్టాంతాలతో మన లౌకిక దృష్టాంతం మనకు అర్థం అవుతుంటామండి. కానీ ఈ రకంగా మనకు కర్తృత్వ శక్తి ఉంటుంది అని చెప్పి పూర్తి వదిలేయని చెప్పి దీన్ని పూర్తిగా నిరూపించాడు అనమాట. కర్తృత్వ శక్తి మనం స్వీకరించి, అందుకే ప్రకృతుడే కర్తనే, జీవాత్మ కూడా కర్తనే, అది భోగాన్ని అనిపించడంలో కర్తృత్వం అంట. పరమాత్మకి ఈ జగత్తు నిర్మించడంలో కర్తృత్వం. అలా కర్తృత్వం అందరికీ ఉందంట. కానీ కార్య దృష్ట్యా ఒక్కొక్కరికి ఒక దాయత్వ దృష్టిలో, ఒక్కొక్కరికి ఒక కోణ దృష్టిలో మనం చూస్తే అందరికీ కర్తృత్వ శక్తి ఉంటుంది అనేది మనం చూస్తున్న తర్వాత కూడా ఇదే విషయాన్ని ఇంకా కొంచెం సూక్ష్మంగా విశదీకరించి చెప్పుకుంటామండి తర్వాత. అస్తు మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.